గోంగూర చట్నీ ఎలా చేయాలో చూస్తానండి. సూపర్ టేస్ట్ ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది తొందరగా కూడా. అప్పుడు చాలామంది గోంగూర చట్నీ చేసేది చూశారు. నేను చేసే గోంగూర చట్నీ ఎలా ఉంటుందో చూస్తానండి. ఫస్ట్ వచ్చేసి పల్లీలు బాగా దోరగా వేసుకోవాలి, మాడుకోకుండా వేపేసుకోవాలి. పల్లీలు బాగా వేపితే మంచి ఫ్లేవర్ టేస్ట్ కూడా మనకు. దాంట్లోనే వేగేటప్పుడు కొంచెం జీలకర్ర, పైతకానికి కానీ అరుగుదలకు కానీ జీలకర్ర బాగా సహకరిస్తుంది. వేగిపోయాయి, తీసేసుకుందాం. పల్లీలు తీసేసి ఒక స్పూను ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి పెట్టుకొని ఎవరు టేస్ట్ అయినట్టు వాళ్ళు వేసుకోవాలండి. గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. అందుకే నేను పచ్చిమిర్చి తగినన్ని వేసాను. ఇవి చిరుపట్టు అడుకోకుండా మూత పెట్టేసి మంచిగా మగ్గనివ్వాలి. పచ్చిమిర్చి మరీ ఎర్రగా రానక్కర్లేదు, పచ్చివాసన పోయేదాకా వేసుకుంటే చాలు. దీంట్లోనే గోంగూర శుభ్రంగా కడుక్కొని ఇలా వేసేయాలి. ఇలా వేసేసి మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. దీంట్లో ఎక్స్ట్రా నీళ్ళు కానీ ఇంకేమి ఆయిల్ కానీ అవసరం లేదు. దీంట్లో మగ్గిపోతుంది అనమాట. లేత గోవాకు ఒకసారి కలబెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. అవుతుందండి. ఇలా మధ్య మధ్యలో కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. ఎందుకంటే ఎక్కడైనా గోంగూర మన నోటికి తగినప్పుడు మంచిగా ఆ పులుపు సాల్ట్ మనకు బాగా టేస్ట్ కనపడుతుంది. అందుకే మధ్యలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఉడికి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. బాగా మగ్గింది, ఇంకా గ్యాస్ కట్టేసుకోవటమే. ఇప్పుడు కొంచెం చల్లారాక గ్యాస్ కట్టేసుకొని శుభ్రంగా చట్నీ రెడీ చట్నీని చల్లారిపోయింది ఫ్రెండ్స్. మేము మిక్సీలో కానీ గ్రైండర్ కానీ వేలు రోడ్ పచ్చడి చేస్తాము. ఎలా చేస్తాను చూస్తానండి. ఇదైతే షాప్కి వచ్చిన ఉల్లిపాయలు బస్తా ఫ్రెండ్స్. తీసేసి శనగపప్పులన్నీ బాగా మెత్తగా దంచుకోవాలి ఫ్రెండ్స్. మెత్తగా దంచుకున్న తర్వాత గోంగూర యాడ్ చేసుకోవాలి. మంచి గోవాకంతా ఇలా వేసుకొని ఈ పచ్చడి 2-3 రోజులు నిలువ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే దీనిలో ఎక్కడ వాటర్ యాడ్ చేయలేదు కదా. ఎల్లుల్లిపాయలు వేసుకోవటం వల్ల వాయువు కానీ వాతానికి చాలా మంచిదండి. ఎవరైనా సరే ఎల్లుల్లిపాయ ఎక్కువ పడితే ఆరోగ్యానికి చాలా మంచిది. పచ్చివాతం వచ్చే అవకాశం కూడా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఎల్లుల్లిపాయ చాలా మంచిది ఆరోగ్యానికి. తప్పకుండా ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి ఏ కూరలో కూడా. ఇప్పుడు పచ్చిరగడ్డ వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిరగడ్డ బాగా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. మరి మెత్తగా కాకుండా కొంచెం పలుచగా కూడా దంచుకోవాల్సి ఉంటుంది. ముందే సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు చూసుకొని తగినంత వేసుకోవాలి. ముందే వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెమే వేస్తాను. చట్నీ రెడీ ఫ్రెండ్స్. ఇదో ఎంత బాగుందో చూసారా. వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. సాల్ట్ కానీ కారం పులుపు కరెక్ట్గా ఉంది. ఏ వంటలైనా సరే పులుపు కారం ఉప్పు కరెక్ట్గా ఉన్నాయంటే పర్ఫెక్ట్ కుదిరినట్టే చాలా బాగుంటుంది. చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా టేస్ట్ ఉంటుంది. రోట్లో తెచ్చుకున్న పచ్చళ్ళు ఏవైనా టేస్ట్ ఉంటాయి. ఇలా చట్నీ చేసుకోమని వాటర్ వేసేసి క్లీన్గా కడిగేసుకున్నామంటే ఎప్పటికప్పుడు రోడ్ కూడా క్లీన్గా ఉంటుంది. టేస్టీగా మన చట్నీలు కూడా బాగుంటాయి. ఓకేనా. ఇలా వేడి అన్నం చేసుకొని ఇలా చట్నీలు చేసుకున్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంది. మధ్య ఇలా ఉల్లిపాయ నోటి పెట్టుకుంటూ చాలా బాగుంది ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ తప్పకుండా తీసుకొస్తాను.